హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అమలయ్యే 3 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ 3 పథకాలకి సంబంధించి మే నెల ఏ తేదీల్లో అమలు చేస్తారో డేట్స్ ని కూడా ఫిక్స్ చేశారు. మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సూపర్ 6 పథకాలను అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. మరి ఈ మే నెలలో అమలు చేసే ఆ 3 పథకాలు ఏంటి, ఎవరెవరికి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఇంకా ఈ 3 పథకాలు ఈ వీడియో చూస్తున్న మీకు రావాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా అన్ని వివరాలు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు, లేకపోతే మొత్తం కూడా మిస్ అయిపోతారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో ప్రతిరోజు నేనైతే మీకు చెప్తూ ఉంటాను. మరి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే మీకు గంటలాగా ఒకటి వస్తుంది, దాన్ని నొక్కి వెంటనే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ ఉందండి. మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 3 పథకాలను అయితే ఈ మే నెల నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మే నెలలో ముందుగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఒక మంచి శుభవార్తను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ యొక్క పెన్షన్ పెంపు, అంతేకాకుండా కొత్త పెన్షన్లకి అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. అయితే పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడం అయితే జరిగిందండి, కానీ నిన్న మొన్నటి వరకు కొత్త పెన్షన్లకి అయితే అవకాశం కల్పించలేదు. సో మనకి దాదాపు వృద్ధాప్య పెన్షను, నేతన్న పెన్షను, 50 ఏళ్ల పెన్షను, ఒంటరి మహిళా పెన్షన్, ఇలాగా అనేక రకాలుగా 24 కేటగిరీల కొత్త పెన్షన్లకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నెల 2వ వారం నుంచి అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని మనకి డీటెయిల్డ్గా అప్డేట్ కూడా ఇచ్చారు. సో ఈ కొత్త పెన్షన్లన్నిటికీ కూడా అప్లికేషన్లు అయితే ఓపెన్ చేయబోతున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. సో తప్పకుండా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తారండి. ఆ వెరిఫికేషన్ పూర్తి అయిపోయినట్లయితే మాత్రం వెంటనే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కొత్త పెన్షన్లకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అయితే మీరు కలిగి ఉండాలి. సో ముందుగా వితంతు పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి మహిళలు తప్పకుండా మీ దగ్గర 2 ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, ఇంకా భర్త యొక్క ఆధార్ కార్డు, ఈ 5 డాక్యుమెంట్లు మీరైతే కలిగి ఉండాలండి. ఏప్రిల్ నెలలో కూడా మనకి వితంతు పెన్షన్లకు సంబంధించి 10 రోజుల వరకు అప్లికేషన్లు అయితే ఓపెన్ చేశారు. చాలా మంది వితంతు మహిళలు అప్లికేషన్ కూడా పెట్టేసుకున్నారు. సో అటువంటి వారందరికీ కూడా మే నెల లేదా జూన్ నెల నుంచి మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ టైంని బట్టి మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. 4,000 రూపాయలు అయితే ప్రతి నెల ఇస్తారు. తర్వాత 50 ఏళ్ల పెన్షన్లకి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పించబోతున్నారు. మే నెల 15వ తారీఖు లేదా 16వ తారీఖు నుంచి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి అప్లికేషన్లు ఓపెన్ చేయడానికి అవకాశం అయితే ఉందండి. సో ఈ 50 ఏళ్ల పెన్షన్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ ఉండాలి. సో ముందుగా క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ 5 మీరు కలిగి ఉన్నట్లయితే వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో 50 ఏళ్ల పెన్షన్ మీకు రావాలి అంటే మీ వయసు 50 ఏళ్ళు దాటి ఉండాలండి. అంతేకాకుండా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ 50 ఏళ్ల పెన్షన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా మనకి పూర్తిగా గైడ్ లైన్స్, ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇక వృద్ధాప్య పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ 2 కలిగి ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ సదరం క్యాంపులు అయితే నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మనకి ఈ మే నెల లేదా జూన్ నెలలో అయితే ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే అందిస్తారండి. ఆ సదరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ కొత్త పెన్షన్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సదరం సర్టిఫికేట్ లో 40% నుంచి 85% వరకు డిసేబిలిటీ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది.
అలా కాకుండా 85% నుంచి 100% మధ్యలో కానీ ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయలు అయితే పెన్షన్ వస్తుందండి. దాన్నే మనం డిఎంహెచ్ఓ పెన్షన్ అని కూడా అంటాము. కాబట్టి దివ్యాంగులకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పెన్షన్దారులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక మే నెలలో అమలయ్యే రెండవ పథకం ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ 18,000 రూపాయల పథకాన్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో కూడా మనకి నిధులు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామనేసి హామీ ఇచ్చారు. అయితే దీనికి తగ్గట్టుగా విధి విధానాలను కూడా ఆయన రూపొందించి ఈ యొక్క బడ్జెట్లో నిధులను కూడా కేటాయించినట్లు మనకైతే సమాచారం వచ్చిందండి. సో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడానికి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. మే నెల 17వ తారీఖు లోపు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్లు అయితే ఓపెన్ చేస్తారని మనకి సమాచారం ఉందండి. సో మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, దాంతో పాటుగా ఫోన్ నెంబర్, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తరువాత మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఈ వెరిఫికేషన్ లో భాగంగా మీకు అసలు అర్హత ఉందా లేదా అనేది మొత్తం కూడా నిర్ధారణ జరుగుతుంది. సో మీకు అర్హత ఉంది అని ఈ వెరిఫికేషన్ లో తేలినట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు మనకి అఫీషియల్ వెబ్సైట్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉండండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి, ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అర్హత పొందిన వారే. కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ కానీ ఇంకా హోల్డింగ్స్ కానీ ఏవీ లేకుండా చూసుకోండి. అలాగే మహిళలందరూ తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఎవరైనా ఈ 2 పనులు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈ 2 చేసుకుంటేనే మీకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ యొక్క పద్ధతి ద్వారా ప్రభుత్వం మీకు డబ్బులు ప్రతి పథకాన్ని నుంచి అయితే వేస్తుందండి. సో ఈ విధంగా మీకు రావాలి అంటే ఈకేవైసీ, ఎన్పిసిఐ ఖచ్చితంగా చేసుకొని మీరు ఉండాలి. అలాగే మహిళలు తప్పకుండా ఒక మొబైల్ ఫోన్ నెంబర్ అయితే తీసుకోండి. అది మీకు మాత్రమే ఉండే విధంగా మీ ఆధార్ కార్డుకి మాత్రమే దాన్ని అయితే లింక్ చేసుకోండి. ఒకటే ఫోన్ నెంబర్కి 4-5 ఆధార్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు అయితే లింక్ చేయొద్దు. ఎందుకంటే మీకు బ్యాంకులో అమౌంట్ ఎప్పుడైనా సరే ఈ పథకాల నుంచి వచ్చినప్పుడు ఓటీపీలు అయితే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అనేది వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సపరేట్గా ఒక మొబైల్ ఫోన్ నెంబర్ అయితే మెయింటైన్ చేయండి. సో దానికి మీ యొక్క ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. సో దాదాపు మనకి ఈ యొక్క మే నెల 16, 17 తేదీల్లో ఈ లోపే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్లు అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇక చివరిగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మనకి ఈ మే నెలలోనే అప్లికేషన్లు అయితే ఓపెన్ చేయబోతున్నారండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు వారి యొక్క పిల్లలని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిస్తున్నారో వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా 13,000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి జమ అవ్వడం జరుగుతుంది. సో మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒక్కరికి 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, అలాగే ముగ్గురు ఉన్నట్లయితే 39,000 రూపాయలు. ఇలాగా మీకైతే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఎంతగానో ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ ఉంది. అయితే గత ఏడాదికి సంబంధించి తల్లికి వందనం తొలి విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్స్ యొక్క కాలేజెస్, స్కూల్స్ దగ్గర నుంచి డేటా అనేది తీసుకొని ఆ డేటాని బట్టి అయితే డబ్బులు వేసేసేవారు. సో అలా చేయటం వల్ల చాలా మందికి, దాదాపు 40% మందికి అయితే ఇంకా అమౌంట్ ఇప్పటికీ కూడా క్రెడిట్ అవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయల పెండింగ్ అయితే ఉందండి. సో ఆ డబ్బులు కూడా వేయాల్సి ఉంది. అందుకనే తల్లికి వందనం 2వ విడత విడుదల చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది ప్రభుత్వం అయితే తీసుకురావాలని చూస్తూ ఉందన్నమాట. సో మే నెలలోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే మనకి డేట్ చెప్తారు. మే నెల చివరి వారం కల్లా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్లు అయితే ఓపెన్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందండి. సో మీరు ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు అనేది క్లియర్గా గవర్నమెంట్కి అయితే తెలుస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా ఒకరికి డబ్బులు రావడం, ఇంకొకరికి డబ్బులు రాకపోవడం ఎలాగైతే ఉండదు. అందుకని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో మనకి మే నెల చివరి వారం కల్లా అప్లికేషన్లు అనేవి స్టార్ట్
స్టార్ట్ చేసి జూన్ నెల 2వ వారంలో ఈ యొక్క స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంకి అయితే ఈ 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే ఇదండి. సో ఇదండి ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం. ఈ 3 పథకాలకు సంబంధించి ప్రస్తుతం మనకి ఆన్లైన్ వెబ్సైట్స్లో కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సమాచారం కానీ మొత్తం కూడా విశ్లేషణ అయితే మీ అందరికీ కూడా క్లియర్గా చెప్పాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియోని వెనక్కి వెళ్ళి పూర్తిగా మళ్ళీ చూడండి. ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎక్కడైనా సరే సందేహాలు ఉంటే తప్పకుండా మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. మన ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి డైలీ నేనైతే చెప్తూ ఉంటానండి. సో మీరు అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ విధంగా మన ఛానల్లో అన్ని రకాల అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.